హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? ఆషాఢ మాసంలో మనకు ఎంతో స్పెషల్ అయిన గోరింటాకు గురించి చెప్తున్నాను. ఈ గోరింటాకు డిజైన్ అనేది నేను టీటీసీ చదువుకునేటప్పుడు మా సీనియర్ ఒక అక్క చాలా సింపుల్గా పెడుతుంటే చూశాను అనమాట. ఆ రోజు చూసిన రోజు ఎలా అయినా నేర్చుకోవాలి మనం ఈ డిజైన్స్ అనేది. ఆడపిల్లకి గోరింటాకు అనేది ఎంతో అందంగా ఉంటుంది, ఇలాంటి డిజైన్స్ అయితే ఇంకా చాలా అందంగా ఉంటాయని చెప్పేసి ఆ రోజు నిర్ణయించుకున్నాను. ఎలా అయినా సరే అని చెప్పి మా రూమ్మేట్స్ మీద ప్రయోగం చేశాను, సక్సెస్ అయ్యాను. నాకంటే కూడా మా ఫ్రెండ్ ఇంకా బాగా పెడుతుంది, తను కూడా మా సీనియర్ దగ్గరే నేర్చుకుంది. అలా నేర్చుకొని ఇలా పెట్టడం నేర్చుకున్నాను. ఫైనల్గా ఒక పెన్ను లేకుండా ఏం లేకుండా చాలా ఈజీగా పెట్టేయచ్చు ఫ్రెండ్స్. ఒక చిన్న అగ్గిపుల్లు ఉంటే చాలు మన దగ్గర, డిజైన్స్ ఎలాంటి డిజైన్స్ అయినా సరే మనం వేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ గోరింటాకు ఎర్రగా పండాలంటే 2 తమలపాకు తొడిమలు, అలాగే కొంచెం నిమ్మరసం, చింతపండు, మజ్జిగ లేదా పెరుగు, మీ ఇష్టం. మజ్జిగ లేదా పెరుగు ఇవన్నీ వేసుకొని ఫ్రెష్గా కోసుకొని ఆకుని కోసుకొచ్చుకొని డిజైన్ అనేది మిక్సీ అనేది పెట్టుకోవాలి. మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని అంత జోరుగా కాకుండా అంత గట్టిగా కాకుండా మిడిల్లో మిక్సీ చేసుకోవాలన్నమాట. మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని మనం కొంచెం సేపు అలా ఉంచేసి తర్వాత నైట్, ఎక్కువ గోరింటాకు ఎర్రగా పండాలంటే మనం నైట్ పెట్టుకోవాలన్నమాట. నైట్ పెట్టుకుంటే గోరింటాకు అనేది ఎర్రగా పండుతుంది, బాగుంటుంది. అదే పగలు డే టైంలో పెట్టుకున్నాం అనుకోండి, మనకి 1 అవర్కి 2 అవర్స్కి బోర్ కొట్టేస్తుంది, పండదు. సో ఎప్పుడైనా సరే గోరింటాకు అనేది నైట్ టైం పెట్టుకుంటే బాగా పండుతుందన్నమాట. ఈ డిజైన్స్ అనేవి ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా ఉన్నాయి. ఇది మీకు ఇలా పెట్టాను ఫైనల్గా డిజైన్ చూడండి. గోరింటాకు తీసేసిన తర్వాత మార్నింగ్ ఎర్రగా పండింది, చెప్పాను కదా. నాకు నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.